దర్గామిట్టా సాల్వేషన్ ఆర్మో చర్చి నందు లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ రెండవ రోజు చర్చిలో 4 రాష్ట్రాల నుంచి వచ్చేసిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన పోస్టర్లకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బి. లూథర్ శ్యామల్ మీడియాతో మాట్లాడుతూ రెండవ రోజు చర్చిలో 4 రాష్ట్రాల నుంచి విచ్చేసిన యూత్ పాస్టర్లకు ఎడ్వర్డ్ విల్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ యూత్ కి సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మండల నాయకుడు బి. లూథర్ శ్యామల్, బాల సుధాకర్, విజయప్రసాద్, గంట దిలీప్, సి. అప్పయ్య తదితరులు పాస్టర్లు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం రెండో రోజు అది చివరి రోజు కావడంతో అత్యంత వైభవంగా సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. Now I'm an old man. I have gray hair. I have a little bit of money in my pocket. I'm an officer of the Salvation Army. Parents on the phone. స్కూల్లో నేను అదృశ్యమైన తర్వాత కొన్ని గంటల సమయం తర్వాత ఈ స్కూల్ యాజమాన్యము పోలీసులకి తెలియపరిచారు. And then my parents called the police. మా తల్లిదండ్రులు తెలియపరిచారు, మా తల్లిదండ్రులు పోలీసులకి తెలియపరిచారు. And the police began to look for me, and you know where they found me? Hiding underneath my parents' bed. ఇదిగో వారు వచ్చి నన్ను వెతుకుతూ ఉన్నారు, చాలా భయంగా ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి చిత్రకారుడు వెనుక యేసు పట్టమన్నది, యేసు యొక్క హస్తము అతనికి సమీపముగా భుజం మీదగా ఉన్నది. Psalm 63:7 and 8 says, "Because you are my help, I sing in the shadow of your wings. I cling to you, your right hand upholds me." కీర్తన 63:7 చెప్తున్నది, నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు, నీ రెక్కల నీడన నేను ఉత్సాహగానము చేసేదను, నీవే నాకు సహాయకుడివి. Now look friends, we all have fears in life, don't we? When I was a little boy, I went to school the very first day. The school seemed so big. The other children were mean to me. And they say everything's going to be okay. Well, we have a friend who's got his hand on our shoulder. It is the Lord Jesus Christ, and He promises to never leave us. Friends, there will be storms in life. But hope is close by. There's a hand of assurance on our shoulder. ఈ మధ్యాహ్న సమయంలో నెల్లూరు దర్గామెట్ల దగ్గర ఉన్న చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రక్షణ సైన్య సంఘ కార్యక్రమాల గురించి తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. రక్షణ సైన్య సంఘము అనేది అంతర్జాతీయ స్థాయిలో 133 దేశాల్లో ఉంది. ఈ 133 దేశాల అధినేత కమిషనర్, ఇంటర్నేషనల్ సెక్రటరీ కమిషనర్ ఎడ్వర్డ్ హిల్ అండ్ షైలీ హిల్ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని దర్శించారు. వారు నిన్నటి దినమున మెడ్రాస్ నుండి ఈ ప్రాంతానికి వచ్చి వారు లండన్ ముఖ్య స్థానంలో పనిచేస్తున్న వారు 2 రోజులు నెల్లూరు పట్టణాన్ని సందర్శించి నెల్లూరు పట్టణంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినమున ఈ యొక్క చర్చి కాంపౌండ్లో యవనస్తులకి మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ యవనస్తుల సదస్సులో దరిదాపుగా 4 రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 700 మంది యవనస్తులు, యవనాంధ్రాలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు 4 రాష్ట్రాల నుండి 600 మంది పాస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ నాయకులు కలాం యాకూబ్ మసీద్ వారు నాయకత్వం వహించారు. వారికి సహాయకులుగా శాలిన్ మాస్టర్మని సపోర్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమము నెల్లూరు దర్గామెట్ల చర్చిలో జరిగింది.
స్థానిక సంఘ పెద్దలు, అలాగే ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలోని అనేక సంఘాల సంఘ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా మీడియా వారికి, నెల్లూరు ప్రజలకు రక్షణ సైన్యం తరఫున ఈ యొక్క సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.